మీనాక్షి మీద ఒట్టేసి పల్లవి నీ కన్న కూతురు అని నిజం చెప్పేసిన అవని అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పల్లవి రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటే ఎండకి తట్టుకోలేక కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడు ఇక పల్లవి కళ్ళు తిరిగి పడిపోవడంతో అటుగా వెళ్తున్న మీనాక్షి అయితే అది చూసి ఇక పల్లవికి సహాయం చేస్తుంది. ఇక పల్లవిని స్పృహలో లేని పల్లవికి నీళ్లు చల్లి ఇక మంచినీళ్ళు కూడా ఇస్తుంది. అప్పుడే ఇక మంచినీళ్ళు తాగి స్పృహలోకి వచ్చిన పల్లవి ఇక వెంటనే మీనాక్షిని చూస్తుంది. మీనాక్షిని చూసి కోపంతో రగిలిపోతూ, అసలు ఎందుకు నువ్వు నన్ను కాపాడావో, నన్నెందుకు ముట్టుకున్నావో, అసలు నువ్వెంత, నీ బ్రతుకెంత, మా జీవితాల్ని నాశనం చేసి ఏమీ తెలియనట్టు అందరి ముందు మంచిదానిలా నటిస్తున్నావా అంటూ ఇక పల్లవి అయితే తిడుతూ ఉంటుంది. అప్పుడే అటుగా వెళ్తున్న అవని అయితే ఇక రోడ్డు మీద ఏంటి జనం ఇలా గుమ్ముగూడారు అనుకుంటూ దగ్గరికైతే వచ్చి చూసేసరికి ఇక పల్లవి మీనాక్షిని తిడుతూ ఉంటుంది. అప్పుడే ఇక అక్కడికి వచ్చిన అవని అయితే, ఏంటమ్మా ఏం జరిగింది, రోడ్డు మీద ఇలా ఏంటి మీరిద్దరు గొడవ పడుతున్నారు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక మీనాక్షి జరిగిందంతా చెప్పడంతో ఏదో జాలిపడి, రోడ్డున వెళ్తుంటే నిన్ను కాపాడాలని చూసింది మా అమ్మ. మా అమ్మే గనక కాపాడిపోయి ఉండుంటే ఏ లారీయో కారో నిన్ను గుద్దేసేది అని అంటూ ఉంటుంది అవని. అలా గుద్దేసినా నేను చచ్చిపోయినా పర్వాలేదు, కానీ ఈవిడ గారు కాపాడారంటేనే నాకు చిరాగ్గా ఉంది, అసలు ఈవిని చూస్తుంటేనే నాకు కంపరంగా ఉంది అని పల్లవి మీనాక్షిని తిడుతూ ఉంటుంది. అసలు ఈవిడ వల్లే కదా మా జీవితాలు నాశనం అయిపోయాయి. నీకు ఈ వయసులో మా డాడీ కావాల్సి వచ్చాడా, మా డాడీని మా మమ్మీని ఈ వయసులో విడదీయాలని చూసావా, నీ వైపుకి తిప్పుకొని మా డాడీని శాశ్వతంగా మా మమ్మీకి దూరం చేయాలని చూస్తున్నావా అని అడుగుతూ ఇక మాట్లాడుతూ ఉంటుంది. మీనాక్షి గురించి అవమానిస్తూ ఉంటుంది పల్లవి. అప్పుడే ఇక అదంతా అవని విని, ఇక నోరు మూస్తావా, అసలు ఏమనుకున్నా ఆవిడ గురించి నువ్వు, ఆవిడెవరో నీకు తెలుసా, నిన్ను కన్న తల్లి అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది. అప్పుడే ఒక్కసారి పల్లవి అలాగే మీనాక్షి షాక్ అయిపోతూ, ఏం మాట్లాడుతున్నా నువ్వు, నీ కన్న తల్లి నా కన్న తల్లి ఎలా అవుతుంది అని అంటూ ఉంటుంది పల్లవి. అప్పుడు ఇక అవని అయితే, నేనేంటి ఇలా నిజాన్ని బయట పెట్టేశాను అని అనుకుంటూ ఇక వెంటనే అవని అయితే, అదే తను కూడా నీకు కన్న తల్లి లాంటిది కదా, ఒక కన్న తల్లి లాంటి ఆడదాన్ని పట్టుకొని నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది. అవని అయితే, ఇలాంటి తల్లే ఉంటే నేను ఎప్పుడో ఈ తల్లిని చంపేయడమో నేను చావడమో చేసేదాన్ని అని అంటూ ఉంటుంది పల్లవి. ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటుంది అవని అయితే. తర్వాత ఇక పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అవనిని తిట్టేసి అప్పుడు ఇక మీనాక్షి అయితే, అవని నువ్వెందుకు అసలు కన్న తల్లిని పట్టుకొని అలా మాట్లాడుతున్నావని పల్లవిని అన్నావు. తర్వాత పల్లవి నిన్ను అడుగుతూ ఉంటే కూడా సమాధానం చెప్పడానికి తడబడ్డావు. అసలు ఏం జరిగింది, ఎందుకు నీ నోటు వెంట ఆ మాట వచ్చింది అని అడుగుతూ ఉంటుంది. మీనాక్షి అయితే, అదేం లేదులేమ్మా అని అంటూ ఉంటుంది అవని. పద నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని అనగానే అప్పుడే ఇక పల్లవి అయితే వెళ్ళిపోయిన తర్వాత అవని మీనాక్షిని తీసుకొని ఇక భరత్ ఇంటికైతే వెళ్తూ ఉంటుంది. ఇంతలో ఇక చక్రధర్ అయితే ఫోన్ చేస్తూ ఉంటాడు అవనికి. అవని స్కూటీ ఎక్కేటప్పుడు తన ఫోన్ని మీనాక్షి చేతికి ఇస్తుంది. ఇక మీనాక్షి చేతికి ఇవ్వడంతో అప్పుడే సరిగ్గా చక్రధర్ ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక చక్రధర్ ఫోన్ చేయడంతో ఫోన్ లిఫ్ట్ చేస్తుంది మీనాక్షి. ఫోన్ చేయంగానే, అమ్మ అవని, పల్లవి పుట్టుక గురించి నీకు నేను మొత్తం నిజాలు చెప్పేశాను, కానీ ఈ విషయం పల్లవికి తెలియనివ్వకు. పల్లవికి కానీ మీనాక్షికి కానీ ఎవరికి తెలిసినా సరే అందరూ కూడా చాలా బాధపడతారు, కాబట్టి ఈ రహస్యాన్ని నీలోనే దాచుకో అంటూ చక్రధర్ అవని మాట్లాడుతుందేమో అనుకుంటూ అవని వింటుందని అనుకుంటూ చక్రధర్ అయితే ఇక ఫోన్లో మాట్లాడతాడు. అది విని ఒక్కసారి మీనాక్షి షాక్ అయిపోతూ ఇక ఫోన్ కట్ చేసేస్తుంది ఏమీ మాట్లాడకుండా. అప్పుడు ఇక అవనిని ఒకసారి పక్కకి, బండి ఆపు అవని అని అంటూ ఉంటుంది మీనాక్షి. అప్పుడే ఇక బండి అయితే పక్కకి ఆపుతుంది. అవని పక్కకి ఆపిన తర్వాత, చూడవని, నా దగ్గర నువ్వు ఏదో నిజాన్ని దాచిపెడుతున్నావని నాకు అర్థమైంది, చెప్పు,
పల్లవి ఎవరు అని అడుగుతూ ఉంటుంది. మీనాక్షి అయితే అవనిని, అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు, పల్లవి ఎవరు, నా చెల్లెలు అని అనగానే, పల్లవి నీ చెల్లెలు కాదు, ఇప్పుడే మీ నాన్న నీ ఫోన్కి ఫోన్ చేశారు, ఈ ఫోన్ నా దగ్గర ఉంది, నేను లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంటే నువ్వనుకొని నాతో నిజాన్ని చెప్పారు అని అనగానే ఒక్కసారి అవని షాక్ అయిపోతూ ఉంటుంది. ఏం నిజం చెప్పారమ్మా అని అంటూ ఉంటే, పల్లవి పుట్టుక గురించి ఏ నిజం కూడా పల్లవికి తెలియకూడదు, మీ అమ్మకి కూడా తెలియకూడదు, అంటే నాకు కూడా తెలియకూడదు అని చెప్పి ఆ రహస్యాన్ని నీలోనే దాచుకోమంటున్నారు. అసలు పల్లవి పుట్టుక గురించి నాకెందుకు తెలియకూడదు, ఏం జరుగుతుంది, ఆయన నాతో చెప్పొద్దన్న రహస్యం ఏంటి అని అడుగుతూ ఉంటుంది మీనాక్షి. అప్పుడు ఇక అవని అయితే అదేం లేదమ్మా అని అంటూ ఉంటుంది. అవని, చూడు, నువ్వు నా దగ్గర ఏదో నిజాన్ని దాచిపెడుతున్నావు, ఈ గుండా ఎన్నోసార్లు ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంది, కాబట్టి నువ్వు చెప్పే నిజాన్ని కూడా ఎదుర్కొంటుంది. చెప్పమ్మా, అసలు పల్లవి పుట్టుక గురించి నీకు తెలిసిన రహస్యం ఏంటి, అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది మీనాక్షి. అయితే ఇక మీనాక్షి అన్న మాటలకి అప్పుడే ఇక అంటూ ఉంటుంది అవని, అదేం లేదని చెప్పాను కదమ్మా, ముందు బండెక్కు, లేట్ అవుతుంది అని అంటూ ఉంటుంది. అవని, లేదమ్మా, నువ్వు నిజం చెప్పే వరకు నిన్ను వదలను, నువ్వు పల్లవి గురించి నిజం చెప్పకపోతే నా మీద చచ్చినంత ఒట్టే అని అంటూ ఉంటుంది. తన చెయ్యిని తీసుకొని, అవని చెయ్యి తీసుకొని తన తల మీద వేసుకొని ఒట్టు వేయమని చెప్తుంది. అది విని ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది అవని. అమ్మా, నీకు ఈ నిజం ఎలా చెప్పను, నేను చెప్పలేనమ్మా, నన్ను ఒత్తిడి చేయకు అని అంటూ ఉంటాయి. లేదు, నువ్వు నిజం చెప్పే తీరాలి, చెప్పు అని అనగానే అప్పుడే ఇంకా అవని అయితే, చెప్తానమ్మా, చెప్తాను, నీకన్నా నాకెవ్వరు కూడా ఎక్కువ కాదు, నీ మీద ఒట్టేసి నేను నిజమే చెప్తాను, నువ్వు విన్నది నిజమే, పల్లవి నా తోడబుట్టిన నా చెల్లెలు, పల్లవి నీ కన్న కూతురమ్మా అని అనగానే ఒక్కసారి మీనాక్షి షాక్ అయిపోతూ, ఏం మాట్లాడుతున్నావమ్మా, పల్లవి నా కూతురు ఎలా అవుతుంది, పల్లవి రాజేశ్వరి కూతురు కదా అని అంటూ ఉంటుంది. మీనాక్షి, కాదమ్మా, ఆ రోజు మీరిద్దరూ కూడా ఒకే రోజు డెలివరీ కని హాస్పిటల్లో జాయిన్ అయ్యారట, అలా జాయిన్ అయినప్పుడు నీకేమో ఆడపిల్ల పుట్టింది, మళ్ళీ అలాగే రాజేశ్వరి పిన్నికి మగపిల్లాడు పుట్టాడు, కానీ మగపిల్లాడికి ఏదో హెల్త్ ప్రాబ్లం ఉందని డాక్టర్ చెప్పడంతో అప్పుడే నాన్న ఈ విషయం తెలుసుకొని రాజేశ్వరి పిన్ని ఏమైపోతుందో, ఇక పైగా తనకి మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్లు చెప్పడంతో అప్పుడే నాన్న అయితే ఆ పిల్లాడిని తీసుకొచ్చి నీ పక్కలో పడుకోబెట్టి, అలాగే నీకు పుట్టిన పాపని తీసుకువెళ్ళి రాజేశ్వరి పిన్ని ఒడిలో పడుకోబెట్టాడంట. అందుకనేనమ్మా రాజేశ్వరి పిన్ని కూతురుగా పెరిగిన పల్లవి నీ రెండో కూతురు, నీ దగ్గరున్న నా తమ్ముడు భరత్ రాజేశ్వరి పిన్ని కొడుకు అని అన్ని నిజాలు బయట పెడుతుంది. అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది మీనాక్షి. అయితే ఏంటమ్మా నువ్వు చెప్పేది, అంటే భరత్ నా కన్న కొడుకు కాదా అని అనగానే, అవునమ్మా, ఈ నిజాన్ని నాన్న మొన్నే నాకు చెప్పారు అని అంటూ ఉంటుంది అవని. అయితే అది విని చాలా ఏడుస్తుంది. ఏ కూతురు నోటి వెంట ఏ తల్లి ఏ మాటలు వినకూడదో అవే మాటలు నా కూతురు నన్ను ఎన్నో విధాలుగా అని అవమానిస్తుంది, కానీ ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా పల్లవి నన్ను క్షమించదు. నువ్వే విన్నావు కదా, ఇలా నా కన్న తల్లి ఇలాంటిదైతే తననన్నా చంపేస్తాను, నేనన్నా చేస్తాను, కానీ నా కన్న తల్లిగా ఒప్పుకోనని చెప్పి తనే చెప్పింది అని అంటూ ఉంటుంది మీనాక్షి. అయితే అమ్మ, సమస్యలన్నీ తీరుతాయి, నువ్వేమి కంగారు పడుకో, ఏదో ఒక రోజు పల్లవి నిన్ను అర్థం చేసుకుంటుంది, కానీ నిజాన్ని భరత్కి పల్లవికి తెలియకుండా మనం దాచిపెట్టాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అవని అన్న మాటలకి అప్పుడే ఇక మీనాక్షి అవనిని పట్టుకొని ఏడుస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో మీనాక్షి తన కన్న తల్లి అని పల్లవి నిజం తెలుసుకుంటుందా, తెలుసుకున్నాక ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని
పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.